రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి రైతులకు ఎన్నో సేవలు అందించిన గొప్ప మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పథకం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల కోసం ప్రవేశపెట్టారన్నారు. 2 లక్షల రుణమాఫీ చేసి రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడిచారన్నారు. వైఎస్ఆర్ మెచ్చిన నాయకుడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అని, అందుకే సురమ్మ ప్రాజెక్టును రైతుల కోసం మన ప్రాంతానికి మంజూరు చేయించారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తర్రే మనోహర్, ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, మారంపల్లి రాజ్ కుమార్, ఎర్రం గంగా, నర్సయ్య, గడ్డం శ్రీనివాస్, తర్రే లింగం, సూరా యాదయ్య, దుబక్ గంగాధర్, అక్కినపల్లి శ్రీనివాస్, కట్కూరి దాసు, దయ్యాల సునీల్, శ్రీనివాస్, ఎర్రం అరవింద్ తదితరులు పాల్గొన్నారు. గతంలో చేసినటువంటి నిరుపేదలకు ఆరోగ్యశ్రీ కానీ, మరి వితంతువుల పింఛన్ కానీ, కాంగ్రెస్ను అంధకారంలో ఉన్నటువంటి మరి టీడీపీ ప్రభుత్వంలో మరి అధికారంలోకి తెచ్చి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినటువంటి వైఎస్ఆర్ గారిని మరి గుర్తు చేసుకోవాల్సిన, ఇలా భౌతికంగా లేకపోయినా మరి సజీవంగా వారు జనాల మధ్యలో ఇలా బతుకున్నారంటే ప్రజలు ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మరి వైఎస్ఆర్ను గుర్తు చేసుకుంటూ ఈరోజు మరి ఎంతో కన్నీటి పర్యటన అవుతున్న సందర్భంలో వారిని సంరక్షించుకుంటూ అందరూ సమక్షంలో మరి వారి ఆశయాలకు అనుగుణంగా మరి ముందుకు సాగాల్సిందిగా మనం అందరం కూడా మరి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రుణమాఫీ అయితేనేది, రైతు గిట్టుబాటు ధర అనేది, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ప్రజలకు చేసిన మేళ్లు ఇప్పటికీ స్మరించుకుంటున్నారు. ఈ 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు కుంటుపడిపోవడంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళా ప్రజలకు ఎనలేని ఉత్సాహంతో ఇవాళ అందరూ ఆనందం ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరింత ముందుకు తీసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ప్రజల గుండెల్లో ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే తను తీసుకొచ్చిన మంచి పథకాలే. ఆరోగ్యశ్రీ అయితేనేమి, 1 లక్ష ఆ రోజుల్లో రైతులు ఇబ్బందులు ఉన్నారని గుర్తించి 1 లక్ష రూపాయలు ఒకేసారి మాఫీ చేయడం అనేది ఆ రోజులలో ఎంతో గొప్ప విషయం. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. అదేవిధంగా ఏదేమైనా ఈరోజు తన అడుగు జాడల్లోనే మళ్ళీ నడుస్తూ ఇప్పటికీ మన ముఖ్యమంత్రి గారు సేమ్ అప్పుడు 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 లక్షల రూపాయలు ఒకేసారి మాఫీ చేసి అంతకు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముందుకొచ్చిన మన రేవంత్ రెడ్డి గారికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలియజేస్తూ ముగిస్తున్నారు. అతని వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రేవంత్ రెడ్డి గారు కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే దాదాపు 31,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారు సర్కారుకు దక్కింది. ఇదే తరుణంలో బీఆర్ఎస్ పార్టీ వారికి ఎక్కడా కూడా ఉనికిని కోల్పోతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఇక నుండి కానీ మా నాయకుడు ఆది శ్రీనివాసన్ గారిని కానీ, మా రేవంత్ రెడ్డి గారిని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి అయితే. మొన్నటికి మొన్న మీ చెల్మెడ లక్ష్మీనరసింహరావు గారు కూడా మా ఆది శ్రీనారాయణ గారు మాట్లాడడం జరిగింది. అతనికి ఫస్ట్ తెలుసుకోమను. ఆనాడు వరదలు వచ్చినా, కరోనా వచ్చినా బురదలో తిరిగే నేత ఆది శ్రీనివాస్ గారు ఈరోజు కూడా మోకాల్లోతు బురదల్లో ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటున్న వ్యక్తి మన ఆది శ్రీనారాయణ గారు. మరి చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారు విలాసవంతమైన జీవితం గడుపుతూ విదేశాల్లో, పట్టణాల్లో ఉన్నాడు. ఇది గమనించగలరు.